దేవుని పిల్లలారా, దేవుని మహోన్నతమైన కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని దీర్ఘశాంతమును బట్టి, ఆయన కృపాతిశయమును బట్టి ఈ రాత్రికాల సమయమందు మీ మధ్య సాక్ష్యం పంచుకోవడానికి, ప్రభువు మాడలో చేసిన మేలును, ఉపకారములను, ఆయన మాడలో చేసిన గొప్ప కార్యాలను ప్రియులారా మరవలేం. ఆయన ఎన్నెన్నో మేలు చేశాడు, ఎన్నెన్నో ఉపకారములు చేశాడు. బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉండి అని చెప్పాడు. అలాగనే అన్నారు శిష్యులు, కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఊరకుండా లేమన్నారు. అలాగనే ఈ రాత్రికాల సమయం ముందు మీ మధ్య సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అనుకూలమైన విలువైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు, మహిమ, ప్రియమైన వాళ్ళరా. అలాగే సాక్ష్యము ఇలాగ అందించడానికి విలువైన సమయాన్ని అనుగ్రహించిన అన్నగారికి, విశ్వాసులందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు. మొదటగా ప్రారంభం నుంచి చెప్పాలని ఆశ కలిగి ఉన్న ప్రియులరా, మాది వీరప్రాయంపల్లి మండలం, కదిరేపల్లి గ్రామం, కడప జిల్లా. మాది చిన్న కుటుంబము, నిరుపేద కుటుంబము, మధ్యతరగతి కుటుంబము, హైందవ కుటుంబం, విగ్రహాదికులము. ఒకప్పుడు ప్రభునంటే నచ్చని వారము, గిట్టని వారము, దానికి దేవుడని అనేక మంది సువార్త ప్రకటిస్తుంటే అనుకునేవాళ్ళు. మాది చిన్న కుటుంబం ప్రియులరా. మా నాన్న పేరు ఎన్ కులాయిరెడ్డి, మా అమ్మ పేరు వెంకటలక్ష్మ. వాళ్ళకు మేము నలుగురం సంతానం. నేను చిన్నవాడిని, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. పెద్ద కులాయమ్మ, చిన్న కులాయమ్మ. పెద్ద కులారెడ్డి, చిన్న కులారెడ్డిని మా ఇంటి కులదైవం అని గూగుడు కులాయ స్వామిని మా పేర్లు పెట్టారు. అలాగే మేము ఇలాగనే కొనసాగుతూ ఉండగా మా నాన్న తాగుడుకు బానిసై కుటుంబాన్ని చాలా హింసించేవాడు ప్రియులారా. అలాగనే మద్యానికి బానిసై ఒకనొక రోజు అనారోగ్యము విషమించి ఆయన చనిపోవడం జరిగింది. ప్రియమైన పరిశుద్ధులారా, ఎక్కువగా త్రాగడం వల్ల దేహంలో అవయవాలు చెడిపోయి అతడు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మేము తండ్రి లేని పిల్లలమయ్యా. అలాగనే కొనసాగుతుండగా మా నాన్న, మా అమ్మ ఉండగానే మా పెద్దకు వివాహం అయింది. తర్వాత మా నాన్న చనిపోయిన బాధలో కూడా మా అమ్మ ఎంతో బాధపడి, ఏడ్చి, కృంగిపోయి, కుమిలిపోయి చాలా బాధపడేది. తర్వాత పిల్లలు పరిస్థితి ఈ విధంగా ఉందని ఆమె కూడా ఆలోచన చేసి ఆమె కూడా చనిపోవడం జరిగింది పిల్లలు. తర్వాత మా మనసులో మేము అనుకునేవాళ్ళం, దేవుడు గుడ్డివాడు, అసలు దేవుడే లేడు, మనకెందుకు ఇట్లా కలుగుతుంది, మనకెందుకు ఇలాగ అన్యాయం జరుగుతుందని తల్లిదండ్రి చనిపోయిన తర్వాత మేము అనుకునేవాళ్ళం. చాలా కుమిలిపోయే వాళ్ళం. ప్రభువును ఎరగనప్పుడు దేవుడు కూడా స్వార్థపరుడని ఆలోచించేవాళ్ళం. తర్వాత మా మామగారు ఆర్టీబీపీ ప్రాంతంలో కాంట్రాక్ట్ పనిచేసేవారు. మమ్మల్ని కూడా ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు. ఇంకా మేము ఆ ఊర్లో ఉండొద్దు. తర్వాత మేము నిశ్చయించుకున్నాం, తల్లిదండ్రులు లేరు. తర్వాత మా చిన్నక్క కూడా మా బంధువులే వివాహం చేశారు. నేను, మా అన్న ఆర్టీపీపీ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ కూలి పని చేసుకుంటూ కొనసాగుతూ ఉండగా మేము సంతోషించేవాళ్ళం. తల్లిదండ్రులు లేరు, మనమైనా చాలా భయంగా బతుకోవాలి, మనమైనా చాలా పద్ధతిగా బతుకోవాలని మేము ఆలోచించేవాళ్ళం. ఎందుకంటే నాకు కుటుంబం అంటే అపారమైన ప్రేమ. తల్లిదండ్రులు మా అంతా నన్ను చిన్నప్పటి నుంచి చాలా పెంచి గారాబంగా పెంచిన వారు. మేము ఆర్టీబీపీలో వర్క్ చేస్తూ ఉండగా ఒకనొక రోజు మా అన్నకు కూడా వివాహం అయింది, పిల్లలు లేరు. చేస్తూ ఉన్న కొద్ది దినాలకు మా అన్న కూడా గుండెలో నీరు కూడి తర్వాత మదనపల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళా. అక్కడ ఆపరేషన్ చేసి పైలూరైంది. మా ఆయన కూడా చనిపోవడం జరిగింది. మా అమ్మ చనిపోయింది,
మా నాన్న చనిపోయాడు. తర్వాత మా అన్న చనిపోయాడు. మా వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. తర్వాత నేను చాలా మదన పడేవాడిని, ఏడ్చేవాడిని. ఎందుకు మనకు ఇలాగా అన్యాయం జరుగుతుంది? మనకెందుకు ఇలాగా మనకే ఎందుకు ఇలాగ కష్టాలు వస్తున్నాయి? మనకే ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి? మనకే ఇలాంటి విపత్తులు ఎందుకు వస్తున్నాయని మేము భయపడి చాలా తీవ్రంగా ఏడ్చేవాళ్ళం. నేను ఏడ్చేవాడిని. తర్వాత నాలో ఒక నిశ్చయత వచ్చింది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. తండ్రి లేరు, తల్లి లేదు. నేను ఎంతగానో ప్రేమించే మా అన్న కూడా చనిపోవడం జరిగింది. ఆ అక్కగారు వివాహమై వెళ్ళిపోయారు. నేను ఎందుకు జీవించాలి? నేను ఎందుకు బ్రతకాలి? నేను ఎవరి కోసం బ్రతకాలి? అసలు బ్రతికి నేను ఏం ఉద్ధరించాలి అని నాలో కూడా ఎందుకో ఒక చెడు ఆలోచన పుట్టేది. నేను కూడా చనిపోవాలి, నేను కూడా జీవించకూడదు, ఏదో ఒక చోటు చనిపోవాలని నేను నా మనసులో నేను అనుకునేవాడిని. ప్రియులారా, నా మనసులో నేను అనుకునేవాడిని. అన్నం తినేవాడిని కాదు. తర్వాత ఎక్కడెక్కడో తిరిగేవాడిని. కొంత మతి స్థిమితం లేనట్టు తిరిగేవాడిని. నాకు చాలా బాధ అయిపోయింది. ఇంకా చాలా మంది ఉంటారంటే వీళ్ళు ఎప్పుడో పాపం చేశారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు అని అంటూ ఉంటే మనకు కూడా తల్లిదండ్రులు ఉంటే బాగుండు కదా సమాజంలో అందరితో పాటుని మేము కూడా ఎంతో కుమిలి కుమిలి ఏడ్చేవాళ్ళం. ప్రియమైన పరిశుద్ధులారా, అలా కూడానే కాలం గడుస్తూ ఉండగా ఉండగా ఆ మా చిన్నక్క నాకు ధైర్యం చెప్పేది. నువ్వు గతించిన వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వన్నా ధైర్యం చేసి బ్రతుకు అని చెప్పేది. మా అక్కకు వివాహం అయిందని చెప్పాను కదా, మా చిన్నక్కకు. ఆమె కూడా బాబు తర్వాత పాప పుట్టనే గర్భసంచిలో కొంత ప్రాబ్లం వచ్చి ఆమె కూడా చనిపోవడం జరిగింది. ఆ నేను పూర్తిగా నిర్ణయించుకున్నా. అమ్మ చనిపోయింది, నాయన చనిపోయాడు, ఇంకా పెద్దక్క ఒకటి ఉంది, నేను ఒకని ఉన్నాను, చిన్నక్క చనిపోయింది, అన్న చనిపోయాడు అని తీవ్రంగా ఏడ్చేవాడిని. మనశ్శాంతి లేక కొట్టుమిట్టాడుతుండేవాడిని. దిక్కు తోసని పరిస్థితిలో నాకు ఏమీ అర్థం కాలేదు. మా పెద్దక్క కూడా వాళ్ళ అత్తగారితో కొట్లాడి ఆమె కూడా చనిపోవడం జరిగింది. మొత్తానికి కుటుంబం అంతా ఎవరు లేరు. నా హృదయము చాలా హృదయ వికారంగా ఉండేది. ప్రేమైన పరిస్థితులారా, అలాగనే చాలా మంది ఏమంటుంటారంటే వీడు కూడా చనిపోతాడు, వీడిన్నాళ్ళు బ్రతుకుతాడు. అమ్మ చనిపోయింది, నాయన చనిపోయాడు, అన్న చనిపోయాడు, ఇద్దరు అక్కగారు కూడా చనిపోయారు, వీడు కూడా అక్కడ ఉన్నాడు, చనిపోతాడని నన్ను కూడా అందరూ నిర్ణయించుకున్నాను. మా బంధువులు ఎవరు కూడా నేను బ్రతుకుతాను, నేను జీవిస్తాను, నేను ఇలాగ ఉంటానని ఎవరు కూడా అనుకోలేదు. తర్వాత రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటే నేను ఏడ్చి ఏడ్చి నేను చాలా తగ్గిపోయి నేను నిరుత్సాహస్థితిలో ఉండేవాడిని. ప్రేమైన పరిస్థితులారా, ఉంటూ ఉండగా శ్రీశైలం పని నిమిత్తము శ్రీశైలం కూడా వెళ్ళాను, అక్కడ డ్యూటీ నిమిత్తము. తర్వాత అక్కడ కూడా నా నెలలు వర్క్ చేసి వచ్చాను. నేను నా జీవితం అలాగనే గడుపుతూ ఉండగా నెమ్మది లేని పరిస్థితుల్లో, శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో, దిక్కుదరైన పరిస్థితుల్లో, ఎవరు నా అనే వారు లేరు, హెచ్చరించేవారు లేరు, పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, కడుపు నింపేవారు లేరు. అందరూ బంధువులు ఉన్నారు కానీ కొంతమంది ఎవరు కూడా మమ్మల్ని ఆదరించలేదు, ఎవరు కూడా మమ్మల్ని దరికి చేర్చలేదు. ప్రియుల, మేము అలాగనే నేను ఉంటూ ఉండగా ఆర్టీపీపీ ప్రాంతంలో రైల్వేలో పనిచేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభుని గురించి నాకు చెప్తూ ఉండేవాడు. తర్వాత నేను ఆలకించేవాడిని కాదు, నేను వినేవాడిని కాదు. నా ఆలోచన ఏంటంటే నేను కూడా ఎక్కడో ఒతికి చనిపోవాలి, నాకు నెమ్మది లేదు, ఇంకా శాంతి సమాధానం అసలే లేదు.
పండుకుంటే నిద్ర వచ్చేది కాదు, అసలు ఆకలి వేసేది కాదు. చాలా దీన స్థితికి వెళ్ళిపోయాను, కుంగిపోయాను, చాలా నీరసించి తగ్గిపోయాను, ఎంతో బాధపడుతూ ఉన్నాను. ఒకానొక రోజు భాస్కరన్న ఇల్లూరు ప్రాంతానికి దేవుని సేవకులు జోసెఫ్ గారు ఆయన ప్రయాణమై వెళ్తూ ఉండగా చాలాసార్లు చెప్తుండేవాడు, కానీ ఆ రోజు నన్ను ఎక్కువగా ప్రెజర్ చేశాడు. నేను ఇంటి దగ్గర ఉన్నాను, పుల్లారెడ్డి నువ్వు వచ్చి దేవుని వాక్యం విను, నువ్వు నెమ్మది పొందుతావు, రక్షణ పొందుతావు, దేవుని మాటలు ఒకసారి విను అని చెప్పాడు. చూస్తాంలేనా చేస్తాంలేనంటే ఆ రోజు మొండిపట్టు పడ్డాడు. సరే కదా అన్న ఇంతవరకు అడుగుతున్నాడని నన్ను కూడా వ్యాన్లో ఎక్కించుకొని మేము ఇల్లూరు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది సువార్త. నేను ప్రభువుని నమ్మలేదు అప్పుడు. నా ఆలోచన వేరు, నా తీరు వేరు, నా పద్ధతి వేరు. నేను అదొక ఆలోచనతో ఉండేవాడిని. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జోసఫయ్య గారు సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తూ ఇలాగా పిల్లలు యూత్ పాటలు పాడినట్టుగా ఆయన కూడా మైక్లో పాట పాడుతున్నాడు. పాపి యేసుని ఎద్దుకు రమ్ము, నిన్ను రక్షించువాడైనే, మరి ధరణిలో ఎవరు లేరు నిన్ను అని పాట పాడుతుండగా నాకెందుకో చిన్న వినుగుద్దు పుట్టింది. నేను ఎందుకో ఒక్క రోజు ఆలకించాను. ఏంది పాపి యేసుని ఎద్దుకు రమ్ము అంటున్నాడు, నిన్ను రక్షించువాడు అంటున్నాడు అని పాట పాడుతూ ఉండగా ఎందుకో నా హృదయము కొంతగా కలవరపడింది. ప్రియమైన పరిశుద్ధులారు, తర్వాత పాటలు అయిపోయిన తర్వాత, సువార్త అయిపోయిన తర్వాత ఇలాగనే అన్నగారు ఆహ్వానించినట్టు, ఇల్లూరు ప్రాంత నివాసులారా, గ్రామ నివాసులారా, ఇక్కడనే శ్రేయసై చర్చిలో కూడిక ఉంది, మీరు పనులు ముగించుకొని వస్తే దేవుని వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందడని చెప్పాడు. తర్వాత అందరితో పాటు నేను కూడా కూర్చున్నాను. జోసఫయ్య గారు 7:15కు ప్రారంభించారు, పాటలు పాడారు. తర్వాత వాక్యం ప్రకటిస్తున్నాడు, సువార్త పాటలు పాడుతున్నాడు. ఆయన వాక్యం ప్రకటిస్తుండగా ప్రియమైన పరిశుద్ధులారా, నీవు పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవిస్తే నీకు పాతాళం ఉంది, నీకు నరకం ఉంది, ఆర్నే అగ్నిగుండం ఉంది, వేదనకరమైన స్థలం ఉంది. పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినారు. ఆయన ఎంత ఘోర పాపనైనా క్షమించే దేవుడు. ఈరోజే నీ బొందులో ప్రాణం ఉండగా నేను ఇవన్నీ వింటున్నాను. నేను కొంత సమయంలోనే నేను తెలుసుకోవడం జరిగింది, ఎక్కువ సమయం కూడా లేదు నాకు. కొంత సమయంలోనే ప్రభుని తెలుసుకున్నాను నేను. ఎందుకు ఆయన మాటలు వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అనుకోకుండా నేను ఏడుస్తున్నా, నాకు తెలియదు. ఎవరో నన్ను ఓదార్చినట్టు, పలకరించినట్టు, అట్లా కొంత ధైర్యం చెప్పినట్టు నాకు అట్లా మనసు అనిపించింది. సరే, ఏదన్నా కానీ ఇంకా మనసు పెట్టి వినాలా, ఇంకా లోతుగా ఆలోచించాలా, ఇంకా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, ఇందులో ఉన్న విషయాలు తెలుసుకోవాలని నేను పూర్తిగా నా మనసంతా ఆయన వాక్యం మీద పెట్టాను. ఆయన వాక్యం ప్రకటిస్తున్నాడు, నీవు పాపంలో చనిపోతే పాతాళం ఉంది, అది నిత్య ఆర్నే అగ్నిగుండము, ఈగములు అందులో ఉంటారు. తర్వాత ఆయన ఇంకా వాక్యం ప్రకటిస్తున్నాడు. ఆయన ప్రేమైన వాళ్ళ ఆకాశం కింద ఇవ్వబడిన ఏ నామంలో రక్షణ లేదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. నువ్వు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి ఆయనే సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు తీర్మానం చేస్తే ప్రభు నీ పాపమును క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడు, ఆయన సొత్తుగా చేసుకుంటాడు, ఆయన కుమారునిగా చేసుకుంటాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. తండ్రి కుమారునిలా జాలి పడుతున్నట్టు ఆయన జాలి పడుతున్నాడు. లోపడనలోని ప్రజల వైపు ఆయన దినమల్లా చేతులు చాపుతున్నాడు. రేపు నీది కాదు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. మన జీవితం ఆవిరి లాంటిది, నీటి మీద బుగ్గ లాంటిది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రక్షణ దినం.
నువ్వు వెనక వేయొద్దు అని ఆయన వాక్యం చెప్తుంటే నా హృదయము ప్రియులారా చల్లడిల్లిపోయింది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, పాపం చేసిన వారికి పాతాళం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదనే మాట నన్ను చాలా తాకింది. ఎందుకంటే మా ఊరి గ్రామంలో ఒక చిన్న పాప, 5వ తరగతి చదువుకునే పాప, లోకేశ్వరి అనే పాప, తల్లిదండ్రులు మందలిచ్చింటే తెలిసి తెలియని వయసులో ఆ పాప ఏం చేసిందంటే కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టుకునేది. ఆ పాప కిరోసిన్ పోసుకుని అగ్గి పెట్టుకుంటే దేహంలో అవయవాలు కాలేదు కానీ శరీరం అంతా బాగా కాలింది. తర్వాత ఆ పాపను హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో నయం కాలేదు, ఇంటికి తీసుకొచ్చారు. మా ఊరు జనమంతా పోగయ్యారు. ఆ పాప సృహ కోల్పోతుంది, ఏడుస్తుంది. దాదాపు 4 రోజులు సృహ కోల్పోతుంది, ఏడుస్తుంది. ఆ పాపం, ఆ పసిపిల్ల ఆ కాలిన గాయాలకు తట్టుకోలేక ఆ చిన్న ప్రాణము తల్లడిల్లింది. 4 రోజుల తర్వాత మా ప్రాణం విడిచింది ఆ చిన్న పాప. ఎందుకో ప్రభు నాకు ఆ విషయం గుర్తు చేశారు. ఆయన వాక్యం ప్రకటిస్తుండగా నాకు అర్థమైంది ఈ విషయం ఏంటంటే, పాపం చేసిన వారికి పాతాళం ఉందా, యేసుక్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ ఉందా అని నేను ఇంకా కొంత తెలుసుకోవాలని ఆయన వాక్యం అయిపోయినంత వరకు నేను మనసు పెట్టాను. ప్రియమైన పరిశుద్ధుల, నాకు ఆ ఆ ఆ మాట నాకు తాకింది. మా మా ఊరిలో జరిగిన సంఘటన. తర్వాత యుగయుగములు మనము పాపమును రక్షించడానికి ఆయన క్రీస్తు లోకమునకు వచ్చాడని ఆయన చెప్పాడు కదా. అదిగాక ప్రియమైన పరిశుద్ధులారా, నేను ఒకటి, నాకెవరు లేరు, గనా అనేవారు లేరు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లు ఆయన మిమ్మల్ని ఆదరించును అన్నాడు. దిక్కులేని వారికి అనాథలకు దేవుడే దిక్కు అన్నాడు. విధురాల పక్షాన ఆయన ఉన్నాడు అన్నాడు. చాలా చెప్పాడు, గంటన్నర సేపు వాక్యం చెప్పినాడు. చాలా చెప్పినప్పుడు ఈ లోకంలో నాకు ఎవరు లేరు కదా, ఎవరు నన్ను పట్టించుకోలేదు కదా, ఎవరు నన్ను పలకరించలేదు కదా, ఎవరు నన్ను ఓదార్చలేదు కదా, ఎవరు ఎట్లున్నావరా అని ఆలోచించే వాళ్ళు లేరు కదా. ఎంత స్వార్థమైన లోకం, ఎంత స్వార్థమైన మనసులు, ఎంత అన్యాయం ఇదని ఆలోచించి తర్వాత ఆ రాత్రి వాక్యం అయిపోయిన తర్వాత నేను జోసఫ్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు, మీరు వాక్యం అందిస్తుంటే నేను దేవుని వాక్యాన్ని స్వీకరించాను అన్నాను. ఆయన అన్నాడు, నీ పాపములు నోటితో ఒప్పుకో, హృదయంలో విశ్వసించు, దేవుడు నేను రక్షించాడు అని చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నిద్రపోలేదు. రాత్రి అంతా ఏడ్చి నా పాపములు ఒప్పుకున్నాను. ప్రభువా, నీవే నా దేవుడవు, నీవే రక్షకుడమైన ప్రభువా, నిన్ను నేను అంగీకరించడానికి సిద్ధపడుతున్నాను. నా పాపములు క్షమించు ప్రభువా. నాకు తల్లి లేరు, తండ్రి లేరు, అక్క లేరు, 2 అక్కగారు లేరు, అన్న లేడు, నేను ఒంటరివాణ్ణి. అదే కాక నేను ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, ఎక్కువగా నేను చనిపోవాలి, ఇదే తీర్మానం నాలో, వేరే తీర్మానం లేదు. ఆ వాక్యం విన్న తర్వాత, వాక్యములన్నీ విన్న తర్వాత ఆయన ఎందుకో నా కోసమే మాట్లాడినట్టు, నన్నే పలకరించినట్టు, నన్నే హెచ్చరించినట్టు ఆ వాక్యాలన్నీ నాకు సూటిగా తగిలాయి. ప్రియమైన పరిశుద్ధులారా, నేను యేసు క్రీస్తు ప్రభును హృదయపూర్వకంగా విశ్వసించడం జరిగింది. ఇది ఎవరు బలవంతం చేసింది కాదు, ఇది ఎవరు బలత్కారం చేసింది కాదు. ఆకాశం కింద ఏ నామంలో రక్షణ లేదన్నాడు. అయితే ఆత్మక రక్షణ, ఆత్మకు స్వస్థ ఈయనలోనే దొరుకుతుందా అని జోసెఫ్ సార్ ప్రకటిస్తున్నప్పుడు నేను మనస్ఫూర్తిగా పూర్ణ మనసుతో ఆ వాక్యం మీద నేను శ్రద్ధ పెట్టడం జరిగింది. ప్రియులారా, తద్వారా రాత్రి అంతా నా పాపంలో ఒప్పుకున్నాను, ఆ దినాన పాపంలో ఒప్పుకున్నాను. దేవుడు నా హృదయ భారాన్ని తీసివేశాడు. నాకు తేలిక వచ్చింది, నాకు సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, ఆనందం వచ్చింది. ప్రియులారా, మా కుటుంబం వారంతా చనిపోయేలకు నేను 55 కేజీలు ఉండేవాడిని, 36 కేజీలకు వచ్చిన. ఏం తినక పిచ్చోళ్ళలాగా తిరిగేవాడిని. నేను ఎక్కడ తిరిగేవాడినో నాకే తెలియదు. ఆ భాస్కరణ గారు నన్ను ఇల్లూరు ప్రాంతానికి తీసుకుపోవడము,
అక్కడ దేవుని వాక్యాన్ని నేను వినడము, దేవుని వాక్యాన్ని నా హృదయంలో చేర్చుకోవడము, మనస్ఫూర్తిగా నా పాపములు ఒప్పుకోవడము, ఆయనే లోకరక్షకుడు నిజమైన దేవుడని నేను హృదయంలో విశ్వసించడము, ఇవన్నీ దేవుని వలన కలిగిన కార్యాలని ప్రియులారా నేను పూర్తిగా విశ్వసించాను. ఎందుకంటే నా హృదయం చాలా గాయమైంది, చాలా బరువు ఎక్కింది. కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి, కుటుంబంలో జరిగిన విధానం బట్టి. అయితే యేసు క్రీస్తు ప్రభు సన్నిధిలో ప్రియులారా ఆయన ఇంకా కాదు, చాలా వాక్యాలు చెప్పాడు ఆయన. ఇదిగో పాపం చేసిన వారు అక్కడ పడిపోయినారు అని ఇంకా చాలా చాలా వాక్యాలు చెప్పాడు ప్రియులారా. యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. ఆయన కలువరి శిలువలో నేను అందరి కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఆయన ఏ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ లోక రక్షకుడు, నిజమైన రక్షకుడైన సువార్త ప్రకటించినప్పుడు, ఏ మతానికి కాదు ప్రాంతానికి కాదని చాలా ప్రకటించినప్పుడు నేను పూర్తిగా మనసు పెట్టి దేవుని తీర్మానించడం జరిగింది ప్రియులారా. దేవుని నమ్ముకోవడం జరిగింది. తరువాత నేను దేవుని నమ్ముకున్న తర్వాత చాలా విషయాల్లో బాగుపడడం జరిగింది ప్రియమైన పరిస్థితుల. దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, ఉల్లాసం ఉత్సాహం చెప్పలేనంతగా ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నాకు ఇంకా భయం లేదు. నాకు ఇంకా తల్లి లేరు, తండ్రి లేరు, వాళ్ళు పలకరి లేదు, వీళ్ళు పలకరి లేదు అని నాకు ఆ దేవుడు ఆలోచన తీసేశాడు. నేను పూర్తిగా ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటున్న సందర్భాల్లో ప్రియులారా అనేకమైన విషయాలు వాక్యముల ద్వారా తెలుసుకోవడం జరిగింది. జోసఫ్ అయ్య గారితో చెప్పాను, అయ్యగారు నాకు బాప్తిస్మం ఇవ్వాలి అంటే తర్వాత 3 నెలలు 4 నెలలు వేచి నుండి తర్వాత సంబాబాయ్ గారు వచ్చినప్పుడు నీ పేరు పుల్లారెడ్డి కాదు కృపారెడ్డిగా నీ పేరు మార్చుకున్నామని ఆయన పేరు మార్చి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ప్రియులారా దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయి. మా ఊరి వారంతా ఏమనుకునేవారంటే వీడు కూడా త్వరగా అయిపోతాడని అనుకునేవాళ్ళు. ఈనాడు ఇదొక గంభీరమైన సాక్ష్యం ప్రియులారా. నేను ఆ రోజు యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకోకుండా వింటే నేను ఈ ఆనందం పొందుకునేవాని కాదు, ఈ సంతోషం సమాధానం నాలో ఉండేది కాదు. దేశ దిమ్మరైపోయేవాడిని, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవాడిని. ప్రభువుని నమ్ముకున్నా కాబట్టి ఆయన నాకు శక్తినిచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, పోషిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, అన్ని విషయాల సహాయం చేస్తున్నాడు ప్రియులారా. ఈ అన్ని విషయాలు ఆయన ఆదుకుంటున్నాడు. చాలా మంది అంటున్నారు, నువ్వు కూడా రేపో మాపో వెళ్తాం అనుకునే వాళ్ళం, ఏదో యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు, ఇంత బాగుండవులేనేనా అని మా ఊరు గ్రామ ప్రజలు కూడా ఈనాడు అంటూ ఉంటారు ప్రియులారా. తర్వాత నేను ఇప్పటికీ దేవుడిచ్చిన సంతోషం, సమాధానం, ఆరోగ్యాన్ని బట్టి నేను 98 కేజీలు ఇప్పుడు ఉండడం జరిగింది. చాలా శక్తి ఇచ్చాడు దేవుడు. శక్తి కోల్పోయానని నేను అనుకున్నాను ప్రియులారా. శక్తి బలము దేవుడు నాయడను అధికంగా అనుగ్రహించాడు. తర్వాత ఆర్టీపీపీ స్థానిక సంఘంలో పెద్దలు బలపరిచారు. ఇంకా అనేకమైన వాక్యముల ద్వారా ఇంకా మేము నమ్ముకోవడం జరిగింది. ఇంకా అనేకమైన సత్యాలు తెలుసుకోవడం జరిగింది. ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది ప్రియులారా. దేవుని వాక్యంలో ఉంది కదా, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించింది అని ఉందిగా పిల్లారా, నేను రుచి చూసి ఎరిగా. ఎవరో చెప్పింటే నేను పిల్లారా నేను గుడ్డిగా నమ్ముకోలేదు. అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, మార్గములను నుంచి చూడండి, పురాతన మార్గాల గురించి విచారించి మీకు నెమ్మది కలుగు ఎందుకు మార్గం మీద అందులో విచారించి నడుచుకోండి అని ఉంది కదా. నేను రుచి చూశాను, నేను ప్రభువును నేను తీర్మానించడం జరిగింది ప్రియులారా. దేవుని నమ్ముకోవడం జరిగింది. తర్వాత దేవుని కృపను బట్టి నాకు వివాహం అయింది. తర్వాత దేవుడు మాకు 3 పిల్లలు ఇచ్చాడు, ఆర్టీపీలో ఉద్యోగం ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు. దేవుని కృపను బట్టి అక్కడ స్థానిక వీరపాంపల ప్రాంతంలో స్వామినాథన్న గారిని దేవుడు పనిముట్టుగా సాధనంగా వాడుకొని అక్కడ దేవుని కృపను బట్టి స్థానిక సంఘం కూడా అక్కడ ఏర్పరచబడింది.
దేవుని కృపను బట్టి సంతోషంగా సమాధానంగా కొనసాగుతున్నాం పిల్లలు. ఇది దేవుడు మాడలో చేసిన గొప్ప కార్యమని మేము సంతోషిస్తున్నాం. నాలో ఒకటే, యేసు ప్రభు నమ్ముకోకుండా అంటే నేను ఎప్పుడో వెడలిపోయేవాడిని, ఎప్పుడో నేను ఆ కాలాన్ని విడిచేవాడిని ప్రియులారా. ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన నా పాపములు క్షమించాడు, నా దోషములు పరిహరించాడు, నా అతిక్రమములు తీసివేశాడు. నాకు అనేకమైన మేలులు ఉపకారములు ఆయన అధికంగా చేశాడు. ప్రియమైన పరిశుద్ధులారా, ఈనాడు సంతోషంగా సమాధానంగా ఉండడానికి దేవుడు నాకు అనుకూలమైన అవకాశం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా తీర్మానం చేయకపోతే, ఇంకా రేపో మాపో అని మనం ఆలోచన చేస్తే కుదరదు. రేపు ఏమి సంభవించడం మనకు తెలియదు కాబట్టి ఉన్నపాటిని మనం తీర్మానం చేసి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రేమైన వాడు, దేవుడు నాయనలా మేలు చేశాడు, నా పాపములు తీసివేశాడు. ఎవరు లేకుండా ఆయన నాకు దేవుడుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, నాకు తోడుగా నీడగా అండగా ఉన్నాడు. పిల్ల ఈనాడు ఎటువంటి చింత లేదు. ఒకప్పుడు బాధపడేవాడిని, కుటుంబం అంతా లేరు, బంధువులు ఎవరు లేరని అనుకునేవాడిని. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు సమస్తమైన ఆయన మేలుతో తృప్తిపరుస్తున్నాడు, ఆనందపరుస్తున్నాడు. ప్రియులారా, అనేకమైన ఉపకారములు చేశాడు. ఈ కొద్ది సాక్ష్యమును దేవుడు దీవించును గాక. సమయాన్ని అన్న